హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము నిఫ్టీ 50 డైలీ అనాలిసిస్ చేద్దాము చేస్తాను. సో డైలీ యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతుంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు నిఫ్టీ 50 మనం ఇక్కడ ఏంటంటే ఒక క్యాండిల్ అనేది బిగ్ బుల్లిష్ బేరిష్ క్యాండిల్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. సో ఈ యొక్క హైస్ అండ్ లోస్ అనేవి మనం మార్క్ చేసుకున్నాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఇది హై, ఇది లో. సో ఇక్కడ చూసినట్లయితే మనకు లోలో మనకు ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది ఈ రోజు. ఈ యొక్క బిగ్ క్యాండిల్ ఈ బిగ్ క్యాండిల్ లో 1 2 3 4 ఫోర్ క్యాండిల్స్ అనేవి మనకు డోజీ క్యాండిల్స్, న్యూట్రల్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఈ రోజు నిఫ్టీ నిఫ్టీ ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ యొక్క మేజర్ ఈ బేరిష్ క్యాండిల్ ఉంది కదా, ఈ బేరిష్ క్యాండిల్ ని డైలీ క్యాండిల్ ని బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ రివర్స్ అయింది. అంటే ఇక్కడ ఫేక్ బ్రేక్ డౌన్ అనుకోవచ్చు ఇది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఫాలోఅప్ క్యాండిల్ వస్తే ఇక మార్కెట్ అనేది బుల్లిష్ అయ్యే అవకాశం ఉంది, అంటే లాంగ్ వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ ఉంది మనకు, ఎక్కడ అంటే 24,064 దగ్గర ఉంది. సో మేజర్ రెసిస్టెన్స్ ఇది. అలాగే నియరెస్ట్ నియరెస్ట్ రెసిస్టెన్స్ చూసినట్లయితే నియరెస్ట్ రెసిస్టెన్స్ ఈ యొక్క బేరిష్ క్యాండిల్ హైని మనము నియరెస్ట్ రెసిస్టెన్స్ తీసుకోవచ్చు, 23,916. సో ఇక్కడ ఈరోజు చూసినట్లయితే మనకు లో ఎంత ఫామ్ అయింది అంటే లో వచ్చేసి ఇక్కడ ఉంది 23,460 ఇంట్రాడే లెవెల్లో మనకు 23,460 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది డైలీ చార్ట్ లో. అలాగే మనకు 1 అవర్ క్యాండిల్ చూసినాం అనుకోండి, 1 అవర్ లో మనకు క్యాండిల్స్ అనేవి ఇలా ప్రింట్ అయ్యాయి. సో ఇక్కడ బిగ్ బుల్లిష్ ఎంగల్ఫ్ అయ్యింది ఈ యొక్క క్యాండిల్ ని. బుల్లిష్ ఎంగల్ఫ్ క్యాండిల్ అనేది ఈ యొక్క బేరిష్ క్యాండిల్ ని పూర్తిగా ఎంగల్ఫ్ చేసేసింది. సో నియరెస్ట్ మనకు లో ఫామ్ చేసింది 23,460 దగ్గర మనకు ఒక లో అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఈ యొక్క క్యాండిల్ ఇంట్రాడే లో 23,000. ఈ యొక్క ఈ యొక్క క్యాండిల్ ఉంది కదా, 1 అవర్ క్యాండిల్, ఈ క్యాండిల్ హైని మనం రెసిస్టెన్స్ గా తీసుకోవచ్చు. సో అలాగే మేజర్ రెసిస్టెన్స్ ఈ యొక్క క్యాండిల్ ని తీసుకోవచ్చు. 23,790 అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్. ఇదంతా ఒక ప్రైజ్ యాక్షన్. ఇది మనకు అరౌండ్ 10-15 తర్వాత మనకు మార్కెట్ అనేది డామినెంట్ ఫోర్స్ అనేవి, బుల్స్ అనేవి మార్కెట్ ని టేక్ ఓవర్ చేసి ఒక 23,460 నుంచి 23,696 అప్రాక్సిమేట్ గా 300 పాయింట్స్ 200 పాయింట్స్ అనేవి 300 పాయింట్స్ అనేవి మనకు మార్కెట్ ని బుల్స్ డామినేట్ చేసి పాజిటివ్ లో క్లోజ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, మనకు డైలీ నిఫ్టీ అనాలిసిస్ అనేవి షార్ట్ వీడియోస్ అనేవి వస్తాయి. సో మనకు ఫస్ట్ ఏం చేయాలంటే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 1 డేలో మనం డైలీలో చూసినట్లయితే మనకు మేజర్ రెసిస్టెన్స్ అనేవి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి ఇలా ఉన్నాయి. సో మన 1 అవర్ లో చూస్తే ఇంట్రాడే లెవెల్లో ఇలా ఉన్నాయి. ఇక్కడ మనకు బుల్లిష్ ఎంగల్ఫ్ ఒక ఫామ్ అయింది మార్నింగ్ 9:15 నుంచి 10:15 ఒక క్యాండిల్. దాని తర్వాత ఈ లో అనేది బ్రేక్ డౌన్ అవ్వలేదు. ఈ యొక్క క్యాండిల్ ఉంది కదా, ఈ లోని బ్రేక్ డౌన్ అవ్వకుండా మార్కెట్ అనేది ఈ పైన సస్టైన్ అయ్యింది. సో ఇక్కడ మనకు చిన్న డోజీ క్యాండిల్, హ్యామర్ టైప్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ మన డైలీ నిఫ్టీ అనాలిసిస్ అనేది భాగంలో రోజు ఇలా ఒక్కొక్క వీడియో అనేది వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.